ఇక మావిగన్ అంశంపై వైసీపీ స్పందించింది. జగన్ సూచించిన మావిగన్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని పార్టీ నాయకులు అంటున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ఇప్పటికే అన్ని మౌలిక సదుపాయాలున్నాయని, భవిష్యత్తు అభివృద్ధికి ఇది అనుకూలమని తెలిపారు. 2029లో జగన్ రావాలి, కావాలి మావిగన్ అనే నినాదం ప్రజల్లో బలపడుతుందని వైసీపీ నేతలు చెప్పారు. మావిగన్పై టీడీపీ చేస్తున్న ట్రోల్స్ బూమరాంగ్ అయ్యాయని విమర్శించారు. మావిగన్ పేరుతో జగన్పై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో జగన్ను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడానికి కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. సో రమేష్, పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం పొందిన రోజే జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ బిల్లు ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తుందని ఓవైపు వైసీపీ నేతలు చెప్తున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం దీన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్గా కొట్టిపారేస్తూ ఉంది. సో వైసీపీ వాదన ఏంటి దీనిపైన? రోజా, ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి పార్లమెంట్ లో దానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం ముద్ర పడుతున్నటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి ఏదైతే సూచన ఒకటి చేశారో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలుపుతూ రాజధాని ఏర్పాటు చేయాలి, దీనికి మావిగన్ నన్ను పేరు పెట్టండి, లేదు ఆ పేరు నచ్చకపోతే ఇంకో పేరైనా పెట్టండి, కానీ ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ రాజధాని ఒక విశ్వనగరంగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో ఇది గ్రోత్ ఇంజిన్ గా కూడా పనిచేస్తుందంటూ మీడియా సమావేశంలో వచ్చేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ తాలూకు ప్రకంపనలో ఇప్పటికి కూడా రాష్ట్ర రాజకీయాల్లో అయితే దాని చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక మీడియా సమావేశంలో మావిగన్ అనే ప్రతిపాదన చేసినప్పటికీ దానికి సంబంధించి అది సాధ్యాసాధ్యాలు, అసలు మావిగన్ అంటే ఏంటి అనే అంశానికి సంబంధించి ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఇటు ప్రజల్లో చర్చ జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో రాజధాని అంశానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో కూడా 3 రాజధానుల అంశంపైన పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ అమరావతి ప్రాంతాల్లో మాత్రం దీనికి సంబంధించి పూర్తి వ్యతిరేకత వచ్చింది. రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో 3 రాజధానుల అంశం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి రాలేదు, రాజకీయంగా నష్టం కూడా చేసిందని అభిప్రాయం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజధాని అంశానికి సంబంధించి ఒకవైపు తాము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్తూనే మరోవైపు గుంటూరు, విజయవాడ మధ్య మంగళగిరి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా ప్రజలు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో ఆమోద ముద్ర పడుతున్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి ఏర్పాటు చేయాలి, దానికి మావిగన్ అనే ఒక పేరు పెట్టాలని ఎప్పుడైతే ఒక సూచన చేశారో ఆ సూచన చేసిన తర్వాత దానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా గత 4-5 రోజులుగా చర్చ జరుగుతుంది. ఒకవైపు అధికార పార్టీ కూటమి నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మావిగన్ అనే అంశం ఏదైతే ఉందో అది కేవలం అమరావతిని డైవర్ట్ చేయడానికి అనే అంశాన్ని పైకి చెప్తూ ఉన్నప్పటికీ ప్రజల్లో దీనిపైన ఒక స్పష్టమైన చర్చ జరుగుతుంది అనే అభిప్రాయానికి ఇటు కూటమి పార్టీల నేతలు కూడా వచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే అంచనా వేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే 3 నగరాలకు సంబంధించి 3 నగరాలను కలుపుతూ రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ 3 నగరాలు కూడా ఇప్పటికే కొంత అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఇటు విజయవాడ నగరానికి సంబంధించి చూస్తే దీనికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. మరోవైపు గుంటూరు ప్రాంతంలో రైల్వే స్టేషన్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇది రానున్నటువంటి రోజుల్లో వేగంగా డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో ఆయన చెప్పినటువంటి మాటలతో కొంతమంది ఏకీభవిస్తున్నారు, మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా దీని చుట్టూనే తిరుగుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ మావిగన్ అనే అంశానికి ఎంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని మొదట్లో తాము ఊహించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మావిగన్ పైన పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజల్లో చర్చ జరగడం ఒకవైపు అయితే రాజకీయ వర్గాల్లోనూ, మేధావుల్లోనూ, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో నిపుణులుగా ఉన్న వారి వీళ్ళందరిలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ అది పాజిటివా నెగిటివ్ అనే విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఒక అంశం చుట్టూనే రాష్ట్ర రాజకీయం జరగడం కావచ్చు, రాష్ట్ర ప్రజలు దీనిపైన ఆలోచన చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఖచ్చితంగా ఒక సానుకూల పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2029 ఎన్నికల నాటికి రావాలి జగన్, కావాలి మావిగన్ అనే ఒక నినాదం కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తుందనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏవైతే జగన్మోహన్ రెడ్డి చూసినటువంటి 3 పట్టణాలు ఉన్నాయో, 3 నగరాలు ఉన్నాయో కొంత
అభివృద్ధి చెంది ఉన్నాయి, దీనికి ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది, Right. అదే అమరావతిలో అయితే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అంత పెద్ద మొత్తంలో పెట్టే అవకాశం లేదని వైసీపీ చెప్పినట్టు వాదన. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియాలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ఈ ప్రచారం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి మాల్దీన్ అనే అంశం ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన దాడి ఇటు కుటుంబ పార్టీ నేతలు చెప్తున్నారని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి వాదన. ఒక మీడియా సంస్థకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రసారమైన ఒక వార్తకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి కించపరిచేలాగా ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్.